అరే ఏం లేదురా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా తనుజ ఫ్యాన్స్ ఉంటే వెళ్ళిపోండి. మీరు మీకు అసలు ఎట్లా ఫ్యానిజం చేస్తారో ఏం కథనో ఆ తనుజ గురించే మాట్లాడుతున్నా. సో మీరు ఇంట్లేరు, వెళ్ళిపోండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా మటుకు ఈ వీడియోని చూసినాక ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది వీడియో చెప్పేది కరెక్టా రాంగ్ అనేది. మీకు ఇంకా వదిలేస్తున్నా, ఒక్కడు చెప్పండి రా వీడియో చెప్పేది తప్పని. నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము. ఏం లేదు అసలు. ఇప్పుడు తనుజాని ఒక 2 వారాలు ఇంగిల్ని ఎలిమినేట్ చేయండి, ఊహించుకోండి హౌస్ ఎట్లుంటుంది. ఇప్పుడు ఎట్లుంది, ఎవడి గేమ్ వాడు ఆడుతుండే. అసలు ఎట్లా అంటే ఇప్పుడు తనుజ లేకుంటే బిగ్ బాస్ ఇంకొక రేంజ్లో ఉంటుండే. ఇప్పుడు ఎట్లుందిరా, నిన్న ఎప్పుడు చూసినారా? ఎంత చెత్త అంటే అంత చెత్త ఉందిరా. ఈమె వల్ల ఎంత అంటే మొత్తం అందరిని కంట్రోల్ తీసుకుని ఈమె మీద అసలు ఎవరు మాట్లాడలేకపోతున్నారు. ఈమె పెద్ద ఎట్లా అంటే సీఎం మాదిరి చేస్తున్నా ఇంట్లో. అసలు ఎట్లా అంటే అందరూ తెచ్చిపెట్టు ఒక పవన్ అయితే ఇంకా మరీ కూర్చోమంటే కూర్చోవాలా, లేయంటే లేయాలా. పడకుండా కూడా లేపి ఫస్ట్ బయటికి పోవంటే పోవాల్సిందే. మనోడు ఎట్లా అంటే ఇప్పుడు మనోడికి పవన్కి గెలిచే కెపాసిటీ ఉంది. ఇప్పుడు సపోజ్ కర్ణుడు ఎట్లా అన్నీ ఉంటవి, మంచివాడు, అన్ని మంచితనం ఉంటుంది. కానీ ఏం చేస్తాడు కర్ణుడు, ఆ ధర్మ మరిపిల్ల పడితే లాస్ట్కి ఏమవుతాడు, కుప్ప కోల్పోతాడు. సేమ్ ఇప్పుడు పవన్ కూడా అంతే. ఆట ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడ నిలబడుతున్నాడు, ఒక యాక్టింగ్ వైపు పోయి అక్కడ పోయి నిలబడుతాడు సీరియల్ అక్క గురించి పోయి. అట్లా మనోడు లాస్ట్కి ఏమైపోతుందో తెలియకుంది. గెలిచి కెపాసిటీ పెట్టుకొని మనోడు ఇట్లా ఎందుకు ఈమె వైపు ఎందుకు పోతున్నాడు అనేది కూడా మా పాయింట్. నేను కూడా పవన్ ఫ్యానే, కానీ నాకు పవన్ కూడా విరక్తి వచ్చేస్తుంది. ఏం చేస్తున్నాడు, ఒకరి కోసం ఆడుతున్నట్టున్నాడు. మనోడు గేమ్ ఆడడానికే వచ్చినాడు, గెలిపినికి వచ్చినట్టున్నాడు. ఏం చేసుకుంటాడో ఏం కదును. ఆ అక్క ఏం లేదు, బొబ్బులిగా తిని లాస్ట్కి పడైపోయినాక టూ అని కూర్చున్నాడు. అటు ములిచి పడేస్తుంది. అది తెలకుంది మనోనికి. లోపలనే ఎన్నోసార్లు చెప్పింది, ఇది ఈడి వరకే, జస్ట్ మనకు దండి ఉన్నారు బయట అని ఏదో చెప్పింది. మనోడు అది కూడా చేయలే. అప్పుడు ఏడ్చినాడు, దాని మీద బెంచ్ మీద కూర్చొని మళ్ళీ తర్వాత మళ్ళీ కడుచుకుంటున్నాడు మాట్లాడుకుంటా ఇట్లా అని. మనోడు ఏం మనకు తెలిసినదే. ఇంకా నిన్నటి ఎపిసోడ్లో సుమనన్న లాస్ట్కి వచ్చేసి ఎగ్జిట్ అవుతారు కదా, ఆ పాయింట్స్ సగం పాయింట్స్ ఎవరికైనా ఇవ్వాలా అంటారు. వీళ్ళిద్దరు ఎమోషన్స్, వీళ్ళది మొత్తం మన సంజన గారిని చూసుకొని ప్యూర్ ఆర్ట్ ఉన్నాయి. ఎందుకంటే చాలా హార్ట్ఫుల్గా జెన్యున్గా వీళ్ళ ఏడుపు అనేది వీళ్ళనేది నేను ఎవరికి ఫ్యాన్ చేస్తున్నాను. కానీ వీళ్ళది మొత్తం ప్యూర్ ఆర్ట్ ఉంది అనిపించింది. నిన్నైతే ఎంత బాగా చూసినారంటే అంత బాగా చూసినారు. మన బర్నీ గారు మటుకు హ్యాట్స్ ఆఫ్. సుమనన్న వచ్చేసి నాకు ఉండేది ఇంట్లో వచ్చేసి నువ్వు తప్ప ఎవరు లేవు అన్నా అని ఇట్లా అంటాడు. నా పాయింట్స్ నీకేస్తా అంటాడు. కానీ మన బర్నీ అన్న ఇంకొక మెట్టు పైకి ఎక్కేసినాడు. ఇప్పుడు నేను ఫస్ట్లో ఉన్నా కదా, ఇప్పుడు నువ్వు ఇచ్చే పాయింట్స్ నాకు యూజ్ అవుతాయి. కానీ లాస్ట్లో ఉన్న సంజన గారికి ఇస్తే మనం ఇంకొక మెట్టు ఎక్కుతామని ఒక మాట్లాడాడు. అదే తీసుకుపోయి పాయింట్స్ సుమనన్న సంజన గారికి పోయి ఇట్లా చెప్పాడు. ఇట్లా చెప్పినాడు, బర్నన్న ఇప్పుడు నాకట్టు యూజ్ అవుతాయి, నాతో పాటు ఇంకొకరికి యూజ్ అవుతున్నాం అంటే అవి సంజన గారికి అని చెప్పాడు. అందుకని నేను మీకు ఇవ్వాలనుకుంటా అంటే సంజన గారు ఫుల్ ఎమోషన్ అనమాట. ఎట్లా అంటే నేను ఎట్లా అడగలేను అన్న, ఎవరికి అడగలేను, ఇట్లా ఇస్తున్నందుకు ట్యాక్స్ అని. అది హైలైట్ అనిపించింది నిన్న ఈ బిట్. నిన్న ఇట్లా సుమనన్న సంజన గారికి ఇస్తారు కదా, ఇక్కడ ఏం చేస్తుంది మన అక్క, సుమనన్న చుట్టూ తిరుగుతుంది అనమాట. ఇప్పుడు ఆడ బిగ్ బాస్ వచ్చేసి పాయింట్స్ మీరు ఇచ్చేయాలా సుమనన్న అన్నప్పుడు అక్క ముందరున్న సోఫాలో లాస్ట్కి పవన్ పక్కన కూర్చేటది. ఇప్పుడు ఆ సుమనన్న చెప్పి పట్టుకల్లా బర్నీ గారు సుమనన్న మధ్యలోనే కూర్చుంటుంది. ఎందుకు, అక్క ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది నాకు ఇస్తే బాగుంటుంది ఇట్లా అనమాట అక్క మెంటాలిటీ. అది మీలాంటి వాళ్ళకి ఇది తెలియదు అనమాట. నిన్న ఒకసారి చూడండి, మళ్ళీ చూడండి, అక్క ఫస్ట్ ఆడ కూర్చోంది, అప్పుడు సుమనన్న పక్కన ఎందుకు కూర్చోంది మళ్ళీ అంటే మీరు అంటారు బ్రో వాళ్ళు ఎమోషన్ అవుతుంది అందుకని కూర్చోంది కదా అంటారు మన బ్యాచ్. మళ్ళీ బిగ్ బాస్ వచ్చేసి ఒకరిని రిమూవ్ చేయాలా అని చెప్తాడు ఆ లిస్ట్లో ఉన్నాడని. మన తనుజ అక్క బర్నీ అని మూతిని చెప్తుంది, నేను ఎప్పుడు టాప్లో ఉన్న వాళ్ళనే తీసేస్తా సార్ అది ఇదని ఫేస్ మీద చెప్పేస్తుంది అనమాట అక్క. మన తనుజ అక్క బర్నీ గారికి. మన సుమనన్నతో మాట్లాడుతుంటాడు బర్నీ గారు, మీరు ఒకసారి వెళ్ళండి, ఇట్లా టాప్లో ఉన్నాను, ఇట్లా కొంచెం వేరే వాళ్ళని చేంజ్ చేయొచ్చు కదా అని మన సుమనన్న పోతాడు. మన అక్క ఏమంటుంది సీరియల్ యాక్టింగ్ అక్క, నేను నా ముందర ఉన్నోడిని టార్గెట్ చేయనా, నాకు ఎక్కడో వెనకలు ఉన్నోడిని టార్గెట్ చేయను అని ఫస్ట్ కాలం చెప్పేది ఇదే. నేను ఎప్పుడైతే టాప్లో ఉంటారో నేను వాళ్ళనే తీసేస్తున్నా, వాళ్ళనే టార్గెట్ చేస్తున్నా, అందరం చేసేది అదే, టాప్లో ఉన్న వాళ్ళని రిమూవ్ చేయాలా అనేసి అక్క ఒక క్లారిటీ ఇస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, నేను తర్వాత చెప్తా ఇక్కడ నుంచి. టాప్లో ఉన్న తీసేలా కదా దీని గురించి చెప్తాడు. మళ్ళీ ఇట్లా గేమ్ అయిపోయిన తర్వాత మన డెమాన్ పవన్ వచ్చేసి లీస్ట్లోకి వచ్చేసాడు కదా. ఇప్పుడు డెమాన్ పవన్ని బిగ్ బాస్ రిమూవ్ చేశాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అక్క కష్టపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన అక్కకి ఒక ఆర్మీ ఆఫీసర్ ముందర ఉన్నాడన్నమాట గన్మెన్ మాదిరి. అక్క ఏం మాట్లాడదు, ఒక బెడ్ మీద వండుకెట్టేది. మన డెమాన్ పవన్
ఇచ్చేసేయి మన పాపకి ఇచ్చేసేయి పాయింట్లు, నీ పాయింట్లు ఎవరికి ఇవ్వద్దు అని ఇట్లా లేపాడు. ఇప్పుడు ఈ మోడల్ కూడా వస్తే ఏం లేదన్నా డైరెక్ట్ చెప్పేస్తున్నా. ఇప్పుడు మన తనుజాకి ఇస్తే గెలిపించుకుంటాము. నేను తనుజ ఇట్లా అనమాట. ఇట్లా ప్లాన్ అనమాట. మన అక్క ఏం అవసరం లే. ఒక మాట చెప్పేస్తది. నాకు ఇచ్చేయమను అని అని. మన కళ్యాణ్ వచ్చేసి అందరితోని చెప్తున్నాడన్నమాట డెమన్ పవన్‌తోని. నాకే మా మా తనుజకి ఇచ్చేసేయి అట్లా ఇట్లా అని. అక్క అట్లా నడిపిస్తుందన్నమాట దందా. ఆడ పవన్ కళ్యాణ్ తెలుసు కళ్యాణ్ ఏం చేయమంటే అది చేయాల్సిందే. ఆమె పని చేయాల్సింది, నువ్వు చేయాల్సిందే, అన్నీ చేయాల్సిందే. ఇప్పుడు లాస్ట్‌కి ట్రోఫీ వచ్చిందనుకో 1, 2లో ఉన్నదనుకో అది తీసుకొని నాకు ఇచ్చేసావంటే మనోడు ఇచ్చేస్తాడన్నమాట. అట్లా అనమాట. ఈడనే నువ్వు ఇంత చెబుతున్నావు వద్దులే అల్ల మాట్లాడుకుంటే మళ్ళీ కష్టమవుతది మన ఫ్యాన్స్‌కి. ఇప్పుడు ఇందాక ఒకటి చెప్తున్నా కదా! ఇది హైలైట్ పాయింట్ అంటే. ఫస్ట్ కాడ నుంచి వచ్చే రూల్ ఏంటి? ఫస్ట్ కాడ నుంచి రూల్ వచ్చేది నిన్న, మొన్న ఫస్ట్‌లో ఉన్న వాళ్ళని రిమూవ్ చేస్తున్నారు కదా! అది మన సీరియల్ అక్క తనుజ అక్క కూడా ఇదే చెప్తుంది. మూతి మీదనే చెప్తుంది. ఎప్పుడైనా సరే అందరూ కలిసి టాప్‌లో ఉన్న వాళ్ళని రిమూవ్ చేస్తే కొంచెం బెటర్ అని చెప్పింది. ఇప్పుడు ఏం చేసింది తనుజ అక్క? టాప్‌లోకి వచ్చేసింది. కానీ మనోళ్ళు బయటనే సీరియల్ పెర్ఫార్మన్స్‌కి నిబ్బాలనుకుంటే లోపల ఆమెకి మించిన నిబ్బాలు అందరూ అయిపోయినారనమాట. ఒక్క సంజన గారు తప్ప. ఓటింగ్ చేసింది కదా! అందరూ ఎవరికిస్తారు? ఇప్పుడు మామూలుగా ఈ మానేలు ఉన్నప్పుడు ఈ మానేలు మూతి మీదనే అయిపోయింది. నేను టాప్‌లో ఉంటే టార్గెట్ చేస్తా అని. డెమాన్ పవన్ చెప్పేసినాడు. ఇట్లా టాప్‌లో ఉండి హిమాలయలు తీశారని. ఇప్పుడు మన తనుజ అక్క వచ్చినప్పుడు ఒక్క సంజన గారు తప్ప అందరూ వేరే వాళ్ళ పేర్లు చెప్పుకుంటారా? ఈ అక్కని మటుకు ఎవ్వరి పేరు చెప్పకూడదు. ఏది చెప్తే ఏమంటది తంతదా ఏమసలు? మీరెందుకు అట్లా మారిపోతున్నారురా నాయనా అనిపిస్తది. నిన్నసలు ఘోరంగా అసలు చూడబుద్ధి కూడా కాకుంది నిన్న. లాస్ట్‌కి ఎండింగ్ వచ్చేసరికి. టాప్‌లో ఉన్న వాళ్ళని మొన్న నుంచి ఇట్లా చేసుకుంటూ వస్తున్నారు. నిన్న తనుజ అక్క నిలబడితే ఒక్కడు చెప్పకున్నారా పేరు. నేను టాప్‌లో ఉంది కాబట్టి తనుజని తీసేస్తున్నా అని ఒక్కడు చెప్తలేడు. ఎనికీలు ఉన్నవానమ్మ సంజన గారే చెప్తే మిగతా వాళ్ళు లాస్ట్‌లో ఉన్నవానమ్మ మన బర్నీ గారు గూడా ఆమెకి ఎందుకు వీళ్ళు ఇట్లా భయపడుతున్నారు? ఏం నడిపిస్తుంది ఆమె? ఏం పెట్టింది మీకి? ఏమసలు ఆమె చేతిలో పెట్టేసి అక్కెళ్ళిపోవడం బెటర్ మీరందరూంగా. ఆమెని రిమూవ్ చేసే ఫస్ట్‌లో ఇప్పుడు తనుజని ఆల్మోస్ట్ ఇప్పుడు అందరిని ఇప్పుడు టాప్‌లో ఉన్న వాళ్ళందరూ రిమూవ్ చేసుకుంటూ వచ్చింది గదా! ఇప్పుడు ఆమె వచ్చేసరికి వీళ్ళెవ్వరు అసలు పేర్లు చెప్పరు. అది అస్సలు హైలైట్ పాయింట్ అనిపించింది. మీరది గమనించారో లేదో మటుకు లాస్ట్ ఆమె లవర్‌తో ఒక సంజన గారు ఒక్కటే చెప్తది. మూతి మీదనే చెప్పేస్తది. నీ లెక్కనే నేను గూడా ఫాలో అయితున్నది. నువ్వు ఎట్టయితే టాప్‌లో వాళ్ళని రిమూవ్ చేసావో నేను గూడా సేమ్ అట్లనే రిమూవ్ చేస్తాను. అని తనుజాని రిమూవ్ చేశా అని ఆమె ఒక్కటే చెప్పింది. అట్లా ఒక 3 ఓట్లు పట్టింటే ఆమెకి నెక్స్ట్ గేమ్ ఆడనీకే ఛాన్స్ ఉండకపోయే. మన స్టార్ మన నాగార్జున గారు, మన బిగ్ బాస్ అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటే వీళ్ళు గూడా అందరూ సపోర్ట్ చేసుకొని డోలు కొట్టుకుంటా ఆమెను గెలిపించిన వరకు కూడా వీళ్ళు గూడా ఇష్టపడతలేరు. లాస్ట్‌కి ఎవరి పేరు చెప్తారు? లాస్ట్‌లో ఉన్న మళ్ళా భరణి గారిని లేపేస్తారు. ఈమె ఫస్ట్‌లోనే ఆమెని ఇడిసిపెట్టి. అబ్బా! హిమానిల్ గూడా హైలైట్ అసలు. ఏం ఏం నడిపిస్తున్నారు నాయనా మీకామె అనిపిస్తది. బయట నుండి మాకే తిక్కలేస్తది. మీకెట్లా మీరెట్టా ఓర్చుకుంటున్నారు? ఏందసలు ఆమెకెందుకు అట్లా అనంగా బిక్కిరి బిక్కిరైపోతున్నారు? అందరూ ఒకటంటే మనోడు ఇంగా హైలైట్. కళ్యాణ్ గురించి ఎన్ని మాటలు చెప్పినావు ఆయనేమో ఫస్ట్ నేను గూడా కళ్యాణ్‌కే ఓట్లేస్తుంటరా. కానీ రాను రాను ఇదైపోతున్నాడు మనిషి. గెలిచే కెపాసిటీ పెట్టుకొని తీసుకొని అంతా గబ్బులు చెప్పుకుంటున్నాడు. మొన్నటి నుంచి వాడమ్మ సంజన గారికి వాడమ్మ పీక్స్‌లో వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఆమె ఫస్ట్ కాడ నుంచి చూసలేము. నేను కూడా ఇప్పుడు సంజన గారిని భయంకరంగా ఇది అంతా గేమ్‌ని గబ్బులు చెప్తుంది ఇట్లా అనుకున్నట్టే. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆమె గురించి. వీళ్ళల్లో ఒక బ్యాచ్ అయిపోయి ఇట్లాంటుంటే నైస్‌గా కొడుతున్నారనమాట ఈమెకి. ఈమె ఒక పాయింట్ ఉంటది. ఆ పాయింట్‌ని పట్టుకొని ఈమెను బ్యాట్ చేసినారు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆమె జెన్యూనిటీ ఇప్పుడనమాట. సంజన గారికి ఓట్లేస్తున్నారు ఇట్లా. ఆమె ఎవడో ఇట్లా ఉంటది కదా! ఎవరికి వాళ్ళకి ఓటింగ్ ఉంటది. కానీ ఓటింగ్ ఉన్నది కూడా మార్చుకుంటున్నారు. చెప్పినా కదా ఇంతకు ముందుకే. కర్ణుడు ఎంత ఉన్నా అధర్మం వైపు నిలబడితే ఏమైపోతాడు కుప్పకూలిపోతాడు. ఇట్లా సేమ్ మన కళ్యాణ్ కూడా ఎవరి వెనక నిలబడ్డాడు పోయి ఆడ ముందర. తన పట్టుకొని తన చుట్టూ తిరిగితే లాస్ట్‌కి మనోడు కూడా ఓడిపోతాడేమో అనిపిస్తుంది. మనోడు మనమేమో ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు అవతల అంత రాంగా కుట్ర జరుగుతున్నప్పుడు మనోడు ఒక మాట అనేది ఆపేది పోయి మనోడు ఏమో డోలు కొడతాడు. నిన్న కాక మొన్న ఒక గేమ్ జరిగింది ఇట్లా బాల్స్ ఇట్లా పాయింట్ పట్టుకొని ఆడేది కదా! వానేమో కళ్యాణ్ ఒకటి, కళ్యాణ్ ఇంకో బాలెయి, ఇంకొక బాలెయని మొత్తం ఏపిచ్చుకుంటది. లాస్ట్ గేమల్లా అయిపోయినాక ఏమనమని తనుజాక ఒక్క బాల్ ఎక్స్‌ట్రా ఏసినాడు అంతే కళ్యాణ్‌కి. ఆడ వచ్చేసి ఆమెకి లీడు. అది బైండ్‌లోని. అందరికి మిగతా వాళ్ళకి 7, 6, 8. ఈమెకేమో 2, 3 బాల్ ఎక్కువ ఏపిచ్చుకొని నాకు ఒక్క బాల్ ఎక్కువ ఏసినాడు అంతే కళ్యాణ్. ఏం ఆడుతున్నారురా నాయన! మన బిగ్ బాస్ అయితే ఎగ్జాక్ట్‌లీగా ఆమెను గెలిపియనీకనే చూస్తున్నాడు. ఇదైతే పక్కా రాసి ఇట్లా ఏయొచ్చు. ఇంత ఇంత రాంగా ఒక మనిషిని గెలిపించుకోవాలి. ఇంత రాంగా ఒక మనిషిని ఇట్లా ఏసుకోవాలని యా సీజన్‌లో చూడలే గానీ, ఈ సీజన్‌లో మటుకు గట్టి పట్టుకున్నట్టున్నాడు. లోపలికి పోతున్నప్పుడే చెప్పినట్టున్నారు. నువ్వే గెలిచేది ఖచ్చితంగా నేనుంటా నీ ఎనకాల అని. ఇప్పుడు టాప్ ప్లేస్‌లోకి వచ్చినాక ఎవరెవరొస్తారు మన తనుజాకొచ్చిందా, తనుజాకొస్తేనే బంద్ చేసేయి. మొత్తం బయట ఆడియన్స్‌ని కలచాలా బాగున్నాడని నిన్న కల్పించేసినాడు. అదయిపోయినాక మళ్ళా నిన్న గూడా
ఒకడు మటుకు హైలైటర్ అని నిన్న మాట్లాడినప్పుడు అద్దాలు స్పెట్స్ పెట్టుకుని మంచుంటాడు. అంటే కొంచెం మూతి మీద చెప్పేస్తున్నాడు కానీ కొన్ని పాయింట్లు చెప్పాడు. అంత ఫ్రెండ్ ఈండు నీకు అంత సపోర్ట్ చేసినా కూడా ఈ మోడల్ మళ్ళీ తీసి పడేస్తున్నావు. అట్లా నీ అంటే సార్ మేము బెస్ట్ ఫ్రెండ్స్ అట్లా అనుకుంటాము మళ్ళీ ఏదని కవర్ చేసినా కానీ మనం ఇచ్చి పడేసినట్టు దానికైతే హైలైట్ నిన్న. అదొక్క పాయింట్. అది మళ్ళీ ఎడిటర్ పెట్టినాడు బిగ్ బాస్, అది ఎడిటింగ్‌లో ఏం పడేస్తుండే కానీ పెట్టినాడు అది. గ్రేట్ అది. మన సంజన గారికి మళ్ళా తొక్కేసిర్రు. నిన్న కూడా తొక్కేసిర్రు. ఓట్ అప్పీల్ కూడా లేదనమాట. మన తనుజనే ఓట్ అప్పీల్ ఉన్నారు. ఈ రోజు ఎపిసోడ్‌లో కూడా మన తనుజ టాప్‌లో ఉంటేనే ఓట్ అప్పీల్‌కి అది చేస్తాడనమాట, బాగా చేస్తాడు గేమ్. ఈరోజు కూడా మన తనుజ అక్కనే ఓట్ అప్పీల్ చేసుకుంటది. సేమ్ మామూలుగా 3 సార్లు ఏమని చెప్పిండు బిగ్ బాస్. చూద్దాం మళ్ళీ ఈరోజు ఎపిసోడ్. ఏం లేదు గైస్. చూద్దాం మళ్ళీ ఈరోజు ఎపిసోడ్ ఎట్లుంటుందో. ఈ ఎపిసోడ్ కూడా ఆమెగా హైలైట్లు చెప్పుకుంటా ఇట్లనే చేస్తుంటారో మనకు తెలియదు. చూద్దాం మళ్ళా. సో నేను మాట్లాడింది కరెక్ట్ అయితే మటుకు ఖచ్చితంగా మీరు లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితేనే బ్రో ఖచ్చితంగా ఒక నలుగురు కాదు ఒక 10 మందికి వెళ్ళిపోతుంది. నువ్వు ఒక్క లైక్ కొట్టినా 10 మందికి అవుతుంది వీడియో. సో అట్లనేది అందుకే. సో లైక్ మటుకు ఖచ్చితంగా కొట్టండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తుంటే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఎంకరేజ్ చేయండి గైస్. అంతే. నెక్స్ట్ వీడియోతో వస్తున్నాం. బాయ్.